నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అక్టోబర్ 2న కోకాపేటలో బసవ భవన నిర్మాణానికి భూమి పూజ. బసవ సమన్వయ కమిటీ వెల్లడి. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణగా మార్చారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. ఎనిమిది దశాబ్దాల తర్వాత చిలకలూరిపేటలో మళ్లీ పారువేట. ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు ఆర్యవైశ్య సంఘం ప్రముఖుల వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కార్మికుల భారీ ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సింగరేణి కీలుబొమ్మగా మారిందని ధ్వజం. బసవ కులస్తుల కోసం హైదరాబాద్లోని కోకాపేటలో చేపట్టే బసవ భవన నిర్మాణానికి అక్టోబర్ 2న భూమి పూజ నిర్వహిస్తున్నట్లు బసవ సమన్వయ కమిటీ తెలిపింది. జూబ్లీహిల్స్ జింకానా క్లబ్లో జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ అధ్యక్షతన రాష్ట్రంలోని బసవ కులానికి చెందిన వివిధ సంఘాల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బసవ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూమి పూజకు బసవ కులస్తులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని బీబీ పాటిల్ తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి పాటిల్ గారిలో ఉంది. ఆయన జనరలీ ఏంటంటే ఒక ఇంప్రెషన్ ఉంది మనకు ముఖ్యమంత్రి గారి ఏంటంటే చాలా చిన్న కులము, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం మన దగ్గర 60,000 కంటే ఎక్కువ లేకపోతే లెక్క వేసి నాకు చెప్పాడు అవగాహన ఏం కులం ఎంత మీద ఎంత అని మన దగ్గర ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ కూడా కలిసి అల్టిమేట్లీ మనం ఏ మంచి పని చేస్తామో రేపు అల్టిమేట్లీ రికగ్నైజ్ చేసింది. అదే ఏ పార్టీలో ఉన్నా ఏ గ్రూప్లో ఉన్నా మన అందరు పార్టీలో ఉన్నారు. ఆల్ పొలిటికల్ పార్టీ, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. కానీ ఒక వేదిక వచ్చినప్పుడు ఫర్గెట్ డిఫరెన్సెస్ వదిలేసి పొలిటికల్ పార్టీ పొలిటికల్ అఫిలియేషన్ డిఫరెంట్ వదిలేసి ఏ గవర్నమెంట్ పెద్దవాళ్ళు ఉన్నారు. చాలా మంది కర్ణాటక నుంచి వచ్చినాం, పర్టికులర్లీ బీజేపీ కానీ గుల్బర్గా కానీ వచ్చిన ఉన్నారు. మన ఓల్డ్ హైదరాబాద్ స్టేట్లోనే చాలా మంది లిగాట్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్. కాబట్టి అదొక రాంగ్ ఇంప్రెషన్. అది ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ దట్ స్టాటిస్టికల్ ఇంటిగ్రేటెడ్ సర్వే చేసినప్పుడు మన కొంతమంది లింగాయతను రాపించుకున్నారు, కొంతమంది బజ్జోళ్ళని రాపించుకున్నారు. తెలంగాణ మాకు జనరల్లీ మన ఊళ్ళల్లో బజ్జోళ్ళని అంటే బజ్జోళ్ళని అనుకుంటాం. లింగాయతను కొంతమంది రాసింది, వీరేశ్వర లింగాయత అన్నారు, బజ్జోళ్ళని కొంతమంది రాసింది, రకరకాలుగా రాపించారు. నేను మల్కాపురం శివకుమార్, రాష్ట్ర తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్గా ఉన్నాను. మరి ఈరోజు బసవ సమన్వయ కమిటీ గౌరవ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారి చైర్మన్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఒకే గొడుగు కిందికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల స్థాయి శాఖలన్నీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఒక 10 ఆర్గనైజేషన్స్ని వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ కానీ, TBLF కానీ, RVLLBS కానీ, రాష్ట్రీయ బసవదళ్ కానీ, జంగమ సమాజం కానీ, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ కానీ, మరి అదేవిధంగా బసవ సంక్షేమ సమితి. బంగారు తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బార్ల తెలంగాణగా మార్చారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బడులు, గుడుల కంటే ఎక్కువగా బెల్ట్ షాపులు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర వికారాబాద్ నియోజకవర్గంలో కొనసాగింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగల్ చిట్టెంపల్లి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహాశక్తి థియేటర్ ముందు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ సర్కార్ గత 8 ఏళ్ల నుండి చేస్తున్న దోపిడీ, అన్యాయాలను ఆమె ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. వికారాబాద్ నియోజకవర్గంలోని సర్పంపల్లి ప్రాజెక్టు వద్ద భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టగా వాటిని అడ్డుకున్న అధికారులను బదిలీ చేసి వాటిపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ఎమ్మెల్యేలందరూ ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒక డాక్టర్ అయి ఉండి కూడా ప్రజల పక్షాన ఆలోచన చేస్తున్నాడా? డాక్టర్ అంటే ఏమిటి? ప్రజలకు ఉచితంగానైనా
వాళ్ళ ప్రాణాలు కాపాడము డాక్టర్ బాధ్యత. కనీసం ఆ మాత్రమైన ఆలోచన ఉందా ఈ ఎమ్మెల్యేలకు? అసలు డాక్టర్ అయిన విషయమే మర్చిపోయాడు కదా. 38,000 కోట్లకు ఆస్తి ఉంది నాకు అని అఫిడవిట్ లో తెలిపాడట ఈ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎంత వస్తుంది? 100 కోట్లుందా, 1000 కోట్లుందా? ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేస్తున్నారు కదా. ప్రభుత్వ భూములు, సైట్ భూములు ఎక్కడ చూసినా కబ్జాలు చేసుకుంటున్నారు కదా. అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తున్నారు? సారనిపల్లినా? సారనిపల్లిలు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. కనీసం అక్కడికి ఆఫీసర్లను కూడా పోనివ్వడంట కదా ఈ ఎమ్మెల్యే. జర్నలిస్టులను ప్రశ్నిస్తే పాపం వాళ్ళ మీద కూడా దాడులు చేస్తాడట. ఇక ఏమనాలి వీళ్ళని? మనుషుల, మృగాల? కొత్త బిచ్చగాడు పొత్తెరగడట. ఎంత సంపాదించుకున్నా వీళ్ళంతా తీరడం లేదు. ఇదే పనిగా పెట్టుకున్నారు కదా. డబ్బులు సంపాదించుకోవడం తప్పితే ఇంకొక అజెండా ఉందా ఈ ఎమ్మెల్యేలకు, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు? అది తప్పితే ప్రజలకు నేను ఇది చేశాను అని చెప్పుకోగలరా ఎవరైనా? ఇక్కడ ఇంతమంది ఉన్నారే, నాకు ఎమ్మెల్యే ఈ సాయం చేశాడని చెప్పగలరా? ఒక దళితుడు కదా మీ ఎమ్మెల్యే. దసరా ఉత్సవాలలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట మెయిన్ బజార్లోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 80 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్లీ పారువేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు తెలిపారు. పట్టణంలోని ఓగేరు వాగు ఒడ్డున ఆలయానికి సంబంధించిన 1 ఎకరా 60 సెంట్ల భూమి వద్ద ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి పారువేట కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొని సీతారాముల ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలపాటి పద్మావతి, సభ్యులు ఆవోప రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొట్టి శ్రీరాములు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొప్పురావురి నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, దేవస్థానం ఆలయ అర్చకులు రామానుజాచారి తదితరులు పాల్గొన్నారు. మా ఆధ్వర్యంలో మా చేతుల మీదుగా జరుగుతుంది. మేము బోర్డు మెంబరు, నా పేరు గీతా భవాని. ఈ పారుబయట ఉత్సవానికి అందరం పని కట్టుకొని ప్రయత్నిస్తున్నాం. మీరందరూ సహకరిస్తే ఇంకా బాగుంటుంది. అందరు ఇక్కడికి వచ్చి జమ్మి పెట్టుకోవడం అవన్నీ చేస్తే చాలా ఆయుధ పూజ అయినా ఏదైనా దసరా రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి అందరూ పిల్లలు. జై శ్రీరామ్. సీతారామస్వామి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నాకు 3వసారి అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను చాలా చాలా ఆనందంగా కృతజ్ఞతగా ఉంటాను స్వామివారికి. ఈ పారువేట ఉత్సవం ఇక్కడ జరగటానికి మా ఊరి పెద్దలు, ఎండోమెంట్ వారు కానీ అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుకున్నాం. మేము ట్రస్ట్ బోర్డు మెంబర్గా వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్వామివారికి మేము పుర ప్రజలకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కమిటీ సభ్యురాలు రాములవారికి ధన్యవాదాలు. 80 సంవత్సరాల క్రితం ఇక్కడ పారువేట ఉత్సవం జరిగిందంట. ఇది మా ఆధ్వర్యంలో జరగటం అనేది రాములవారి మా మీద ఉండబట్టే ఇలా జరుగుతుందని ముఖ్యంగా మంత్రి రజనీ గారికి ధన్యవాదాలు. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ. జై శ్రీరామ్. చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి సంబంధించిన పట్టణంలోని ఓగేరు ఒడ్డున గత 300 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పారువేట ఉత్సవం కానీ ఎన్నో ఉత్సవాలు జరుగుతున్న రాములవారి మందిరం, అలాగే సీతమ్మబాయి ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, భక్తులకి అందుబాటులో లేకుండా ఉంది. గతంలో ఎంతోమంది పుణ్యాత్ములు పట్టణంలో ఎన్నో దాన ధర్మాలు చేశారు. వాళ్ళ ఆశయం ఏందయ్యా? చిలకలూరుపేటలో మెయిన్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానము చిలకలూరుపేటలోని ప్రాచీనమైన దేవస్థానాల్లో చాలా ప్రాధాన్యమైంది. ఈ దేవస్థానము ఎన్నో దశాబ్దాల నుంచి కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటూ దీనికి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె 14వ రోజు సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి తిరుపతి, వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, రాజేందర్, హరిన్ మాట్లాడుతూ 14 రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుంటే యాజమాన్యం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేకుండా లాభాలు వస్తున్నాయా అని వారు ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని, ముఖ్యమంత్రి అనుమతి లేనిదే ఏ నిర్ణయం తీసుకోలేరని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు కార్మికుల ఓట్లతో గెలిచిన కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కార్మికులకు జీతాలు పెంచాలనే చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పోరాటం వెంట తామంతా ఉంటామంటూ మద్దతు తెలిపారు. 1, 2, 3 ఏరియాల నుండి అధిక సంఖ్యలో కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో 14 రోజుల నుండి నిరవధిక సమ్మెలో భాగంగా మన రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ధర్నాకు వచ్చినటువంటి కార్మికులకు, అదేవిధంగా జేఏసీ నాయకులకు, మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు, యువజన సంఘాలు, మహిళా సంఘ నాయకులకు అందరికీ కూడా జేఏసీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, అనేక సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా వేతనం పెరగకుండా పనిచేస్తున్నాం, గొడ్డు చాకరీ చేస్తున్నాం, శ్రమను అమ్ముకుంటున్నాం అంటే అది కేవలం సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే. మరి ఈ పరిస్థితి ఎందుకు పట్టింది మనకు? దీనికి కారణం ఎవరు అనేది కనుక చూసినట్లయితే సింగరేణిలో సంవత్సరాల తరబడి అనేక కష్ట నష్టాలకు ఓర్చి రోజుకు 30 రూపాయలు, 40 రూపాయల రోజు జీతం ఉన్న దగ్గరికి వెళ్ళి మొదలుకొని 15-20 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తూ ఉంటే మన కష్టార్జితం మీద, మన శ్రమతో వచ్చినటువంటి దాని మీద ఈరోజు పర్మనెంట్ కార్మికులు కానీ, సింగరేణి అధికారులు కానీ ఈరోజు లాభాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం మంచిది కాదని చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్యను వారు మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, పార్టీలకు అతీతంగా దేశాల్లోని తెలుగు వారందరూ ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఒక పార్టీ ఆస్తి కాదని జగన్, వైకాపా నేతలు చెప్పారని, మరి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఉన్మాదం కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టడం పిచ్చి పరాకాష్ఠకు చేరడం కాదా అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి అవమానపరచడం ద్వారా చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వారు శాపనార్థాలు పెట్టారు. సీఎం తన తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తెలుగు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. చారిత్రక పురుషుల్ని అవమానిస్తున్న జగన్ రెడ్డి డౌన్ అంటూ నినదించారు. ఆయన దేశంలోనే, మన దేశంలోనే కాకుండా తెలుగు వారికి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మహా వ్యక్తి అయిన, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నటువంటి మనందరికీ కూడా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయ కృషిని ప్రసాదించినటువంటి వ్యక్తి. ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో ప్రధానంగా దీని గురించి మాట్లాడాలంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మేము మార్చుతాము అంటే, ఈరోజు ఎవరైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో విడుదల రజనీ గారు, ఆమె కూడా ఒక బీసీ నేత. ఈరోజు బీసీలకంటూ రిజర్వేషన్ కల్పించి బీసీలకంటూ ఒక గుర్తింపు కలిగించిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. అది మర్చిపోతున్నారు వాళ్ళందరూ కూడా. కేవలం వాళ్ళ ముఖ్యమంత్రి గారు యొక్క మెప్పు పొందాలనో ఈ మధ్యలో 15 రోజులుగా ఒక ట్రోలింగ్ వస్తూ ఉంది. ఏమనంటే, నిరంతరం గట్టిగా మాట్లాడకపోతే మేము త్వరలోనే మళ్ళీ కూడా మంత్రివర్గం మేము పునరుద్ధరిస్తాము, మళ్ళీ కూడా మంత్రులు అనేక మంత్రులు చేర్పుల మార్పు కూడా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రులు చెప్పినట్లుగా 15 రోజులు ఈ కంటిన్యూస్గా చూసుకుంటే 15 రోజుల కాలంలో వినబడుతుంది. ఎక్కడ చూసినా కూడా అనేక సోషల్ మీడియాలో కూడా వచ్చింది. దాని ప్రభావం ఏమో తెలియదు కానీ వీళ్ళు ప్రజలకు ఏదో మేలు చేసి జరగకూడని పని జరుగుతోంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి పేరును మార్చడం అన్నది ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. వాస్తవానికి చూస్తే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం అన్నది ఒక దిక్సూచి లేని నామగా పోయేది. ఇంజనీరింగ్కి, మెడిసిన్కి, ఆర్ట్స్కి, సైన్స్కి
ఏ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. రాయలసీమ సంబంధించింది వెంకటేశ్వర చూసేది, మధ్య ఆంధ్రప్రదేశ్ చూసేది గుంటూరు వాళ్ళు చూసేవాళ్ళు, ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్. 498వ కేసులో తమ్ముడి భార్య తరపు వాళ్ళు పోలీసులు స్థానిక ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య గర్భవతి. సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు నమోదయ్యింది. అసలు ఆడపిల్లలు అంటారా మిమ్మల్ని? పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక ఫ్యాన్ని డిస్టర్బ్ చేసుకుంటా ఫోన్లు చేసి నీకు చెప్పినానా మేము సంసారం చేయొద్దమ్మా అని, విడిపోమని చెప్పినానా నీకు? మంచిగా ఉండాలని చెప్పినా కదా. వాడు చక్కగా లేనప్పుడు మేము ఏం చేయాలి? బలవంతంగా సంసారం చేపియాలా? అక్కడ మా మేనమామలు ఇబ్బంది, బాధ వాళ్ళకి. ఇక్కడ మా అమ్మకు బాధ, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మా భార్య ప్రెగ్నెన్సీ. వీళ్ళందరినీ వదిలేసి ఈరోజు మీ టార్చర్ దిక్కెళ్ళి నేను చనిపోతున్నా చూడు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియదు. ఈ బాధ ఇంకో పగోనికి కూడా రావద్దు. అలాంటి టార్చర్ పెడుతుంది మీరు మాకు. తిననీకి ఇంట్లో బియ్యం లేకుండా తాండూరు వచ్చినాంరా, అప్పు చేసుకొని తాండూరు వస్తున్నాంరా. నువ్వు ఫోన్ చేసి టార్చర్ పెట్టినప్పుడల్లా ఇంటికాడికి పోలీసులను పంపిస్తావు, పై డబ్బులు ఇచ్చి పోలీసులకు. ఏం మర్డర్ చేసినామా? ఎవరన్నా రేప్ చేసినామా? ఎవరన్నా చంపినామా? మంచిగా ఉండాలని చెప్పినాం కదా. అక్కడ మీ చెల్లె నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్గూడ వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాకాల చిట్టిబాబు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. కారులో ఉన్న మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్ పళని కుమారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను హాస్పిటల్కి తరలించారు. ప్రమాదం జరగడానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాక్టరు, ట్రాలీలతో పాటు పల్సర్ బైక్ దొంగతనం కేసులో 2 నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు తెలిపారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న బడా భీమ్గల్ రోడ్డు వైపు గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పార్క్ చేసిన నీలం జలంధర్ ట్రాలీని రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఆర్మూరు ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేయగా బడా భీమ్గల్, చెంగల్ గ్రామాలలో గల సీసీ ఫుటేజీల ద్వారా ఏర్గట్లకు చెందిన ఆలకుంట రమేష్, మెండోరం మండలము సోన్పేటకు చెందిన నరమధుగా గుర్తించి పట్టుకున్నామని తెలిపారు.
నిజామాబాద్ 170 నుండి 190 కెమెరాలు స్టేట్ కమాండ్ కంట్రోల్కు కనెక్ట్ చేయబడ్డది కాబట్టి నేను అందరినీ అప్పీల్ చేస్తున్నా మీడియా సోదరుల ద్వారా తప్పనిసరిగా వీటిపైన ఫోకస్ చేసి అందరినీ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏసీపీ గారిని నేను కోరడం జరిగింది. ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకొని ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ యొక్క టీంకు నేను అభినందిస్తూ రివార్డు కూడా ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళని ఫాలో చేసి ఈరోజు పట్టుకొని 4 కూడా రికవర్ చేయడం జరిగింది. వారి వద్ద ఒక బైక్ కూడా దొరికింది. ఆ బైక్ కూడా దొంగతనం చేయబడ్డది, బజాజ్ పల్సర్. ఇది జగిత్యాలలో దొంగతనం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. 80/22. అది 3rd monthలో దొంగతనం చేసి వీళ్ళు ఈ యొక్క దొంగతనాలకు పాల్పడడం. ఫస్ట్ 2 వీలర్ మీద రావడం, రక్కీ చేయడం, ఎక్కడ ట్రాలీలు ఉంటే అక్కడ చూసుకొని దాన్ని తీసుకుపోయి అమ్మడం చేస్తున్నారు. సో ఈరోజు 4 ట్రాలీలు, ఒక 2 వీలర్ తీసుకుంటలేరని. సో వరుసగా 4 దొంగతనాలు కాగానే మా వాళ్ళు సీసీ ఫుటేజ్ అండ్ టెక్నాలజీ బేసెస్ పైన ఈ యొక్క ట్రాలీ తీసుకుపోయాలని గుర్తుపట్టడం జరిగింది. ట్రాలీ ఒక ట్రాక్టర్ను తొలగించుకొని పోయేది మనకు సీసీ ఫుటేజ్ ద్వారా క్లియర్గా వచ్చినాక దానిపైన ఫోకస్ చేసి మా వాళ్ళు, మా టీం, ఏసీపీ గారి ఆధ్వర్యంలో టీం మరియు ఎస్ఐలు ఇద్దరు కూడా, రాజశేఖర్ కమ్మర్పల్లి, తర్వాత భరత్ రెడ్డి భీమ్గల్ ఇద్దరు కూడా సీసీ ఫుటేజెస్ ఆధారంగా ఎక్కడెక్కడికంటే స్టార్ట్ అయిన నుండి ఎక్కడ వరకు ఎండ్ వరకు వెతికారు, ఎట్ సైడ్ పోయినాయని. సో దాంతో మనకు కొంచెం క్లూ వచ్చింది. తర్వాత టెక్నికల్ బేసిస్ మీద ఎవరైనా ఉంటారని చూస్తే మనకు ఓల్డ్ అఫెండర్ ఇతను ఆలకుంట రమేష్ అని, యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ ఎర్రగట్ల, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నపూర్లో ఉంటున్నాడు. ఇతనితో పాటు నర్ర మధు అని, ఇతను కూడా ఇప్పుడు చిన్నపూర్ మెండోర మండలం అవుతుంది, సోన్పేట విలేజ్. ఇద్దరు కలిసి ప్రతిరోజు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చని రవీంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసంవార్ సాయినాథ్ అన్నారు. 75వ స్వాతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ముతోల్ రవీంద్ర ఉన్నత పాఠశాలలో పతంజలి యోగా పీఠం మార్గదర్శకత్వంలో విద్యార్థులకు యోగా శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా పతంజలి యోగా సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభారి మంజుశ్రీ మాతాజీ గణపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థులు యోగా విశిష్టత, గొప్పతనాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమరావు దేశాయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాపస్ మళ్ళీ సార్ శ్వాస నింపుకుంటూ పైకి లేస్తున్నాం. కాళ్ళ మడిమెల మీద బ్యాలెన్స్ ఆపాలి. అర నిమిషం. ధృవాసనం. నెక్స్ట్ ఓకే, చాలా బాగా చేస్తున్నారు. మినిమం హ్యాండ్స్ ఫోల్డ్ బెడా. సారీ సార్, వెరీ ఇంపార్టెంట్ asanas telling to you, listen and do daily at home. గుడ్. సార్ ఏజ్ తెలుసా మీకు? 76 ఉంటాయి, మాతో 5 పైన ఉంటాయి అనుకుంటా. 75 ఏవో ఉంటాయి మేడం. సిట్ డౌన్, సిట్ డౌన్. जो हम क्या सोचते हैं, हम थोड़े पढ़ लिख गए ना, माँ बाप को बोलते हैं तुम्हारे को कुछ पता नहीं है, हमें बहुत मालूम है. ऐसा कभी भी नहीं बोलना. उनके दिल को कभी भी दुखाना नहीं. उनके
वो कभी भी माँ बाप आंसू निकल गया तो आपसे दुर्भाग्यशाली इस दुनिया में कोई भी नहीं है। आप जिंदगी में कितना भी पैसा कमा लो, सुखी नहीं रह सकते। अगर आपने अपने माँ बाप की बेइज्जती करी, उनको उल्टा जवाब दिया, उनके लिए उल्टे शब्द बोले, ये सोचा कि तुम्हें क्या पता है, ठीक है तुम्हारा तो काम ही हमें खाना बना के खिलाना, नहीं। माँ बाप के अलावा तुम किसी के यहाँ चले जाओ, तुम्हें 2 दिन कोई खाना नहीं बना के खिलाएगा, तुम्हारे पे कोई भी पैसा नहीं खर्च करेगा। क्यों करेंगे माँ बाप? क्योंकि उन्होंने तुम्हें पैदा किया और वो तुमसे बहुत प्यार करते हैं, लव करते हैं। जो हम क्या सोचते हैं, हम थोड़े पढ़ लिख गए ना, माँ बाप को बोलते हैं तुम्हारे को कुछ पता नहीं है, हमें बहुत मालूम है। ऐसा कभी भी नहीं बोलना, उनके दिल को कभी भी दुखाना नहीं। उनके वो कभी भी माँ बाप आंसू निकल गया तो आपसे दुर्भाग्यशाली इस दुनिया में कोई भी नहीं है। आप जिंदगी में कितना भी पैसा कमा लो, सुखी नहीं रह सकते। अगर आपने अपने माँ बाप की बेइज्जती करी, उनको उल्टा जवाब दिया, उनके लिए उल्टे शब्द बोले, ये सोचा कि तुम्हें क्या पता है, ठीक है तुम्हारा तो काम ही हमें खाना बना के खिलाना, नहीं। माँ बाप के अलावा तुम किसी के यहाँ चले जाओ, तुम्हें 2 दिन कोई खाना नहीं बना के खिलाएगा, तुम्हारे पे कोई भी पैसा नहीं खर्च करेगा। क्यों करेंगे माँ बाप? क्योंकि उन्होंने तुम्हें पैदा किया और वो तुमसे बहुत प्यार करते हैं, लव करते हैं। నిర్మల్ జిల్లా ముతోల్కు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను కలిశారు. ఆదిలాబాద్ జిల్లాలో పల్లెగోస బీజేపీ భరోసా కార్యక్రమానికి ఈటెల హాజరైన సందర్భంగా ఆయనను ముదిరాజ్ సంఘం నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్, నాయకులు కొర్రిపోతన్న, జీవన్, గుంజాల నారాయణ, పండరి భూమన్న, పోతన్న తదితరులు పాల్గొన్నారు. పాయాల శంకర్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహాసిని రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జ్యోతి గారు, రామదాస్ గారు, వేదిక మీద నాయకులకు, గిమ్మా ఆడబిడ్డలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ నమస్కారం. కేసీఆర్ గురించి ఎన్ని చెప్పినా తక్కువని, అవన్నీ మీ సెల్ ఫోన్లలో రోజు చూస్తాను. కానీ ఇప్పటిదాకా విఆర్ఏలు వచ్చారు పాపం. విఆర్ఏలు గ్రామాలలో రెవెన్యూ సేవలు అందించేవాళ్ళు. గతంలో వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలు పాపం ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం జరిగింది గ్రామాలలో, ఈ ఎందుకు వచ్చిందో ఆయన కోపం. కానీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ 2న కోకాపేటలో బసవ భవన నిర్మాణానికి భూమి పూజ, బసవ సమన్వయ కమిటీ వెల్లడి. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణగా మార్చారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. ఎనిమిది దశాబ్దాల తర్వాత చిలకలూరిపేటలో మళ్లీ పారువేట, ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు, ఆర్యవైశ్య సంఘం ప్రముఖుల వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కార్మికుల భారీ ధర్నా, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సింగరేణి కీలుబొమ్మగా మారిందని ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.